ఇది 3 సినిమాలోని క్లిప్. ఇక్కడ ధనుష్ సఫర్ అయ్యే వ్యాధిని బైపోలార్ డిసార్డర్ అంటారు. అంటే ఏంటి తెలుసుకుందాం రండి విత్ యువర్ మెట్ టాకీస్ తెలుగు. ఈ వ్యాధి 2 ఫేసెస్గా మారుతూ ఉంటుంది. ఒకటి మేనియా, ఇంకొకటి డిప్రెషన్. మేనియా లక్షణాలు ఏంటి అంటే సడన్గా చాలా ఉత్సాహంగా ఆనందంగా ఉండటం, లేకపోతే అతిగా మాట్లాడడం, సరిగ్గా నిద్రపోకపోవడం, సడన్గా ఎక్కువ కోపం రావడం వంటి లక్షణాలు ఉంటాయి. అక్కడ కుక్కని హర్ట్ చేసే సీన్ ఉంటుంది కదా, దాంట్లో మేనియాక్ ఫేస్లో ఉంటాడు. నెక్స్ట్ ఫేజ్ డిప్రెషన్. దాని లక్షణాలు ఏంటి అంటే చాలా బాధగా ఉండడము, ఎక్కువ నిద్రపోవడం, ఏం పని చేయకపోయినా అలసటగా ఫీల్ అవ్వడము, సూసైడల్ థాట్స్ ఉండడం. దీన్ని డిప్రెషన్ ఫేజ్ అంటారు. అసలు ఫస్ట్ బైపోలార్ డిసార్డర్ ఎందుకు వస్తుంది? సో దీనికి ముఖ్యంగా ఇది వంశపారంపర్యంగా వస్తుంది. మన బ్రెయిన్లో మూడ్ని కంట్రోల్ చేయడానికి కొన్ని కెమికల్స్ అనేవి ఉంటాయి. వాటిలో ఇంబ్యాలెన్స్ రావడం అనేది ఇంకో ముఖ్య కారణం. అండ్ అతిగా స్ట్రెస్ తీసుకునే వాళ్ళలో ఇది వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఈ వ్యాధిని ఎంత తొందరగా గ్రహిస్తే అంత మంచిది. రేపు ఇంకో కొత్త వీడియోతో మీ ముందుంటాను. ఇట్లా మీ మెట్ టాకీస్ తెలుగు విత్ లాట్స్ ఆఫ్ లవ్.